ఓ ప్రేమికులారా, మీకిదేనా అభయహస్తం? మీ ప్రేమకు పెద్దలు అడ్డు వచ్చిన, విలన్స్ బెదిరించిన, ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చిన, మీకు తోడుగా ఈ పెద్దన్న చిన్న ఉంటారు. మీకు కష్టం వచ్చినప్పుడు ఒకసారి అడవి వైపు తిరిగి పెద్దన్నా అని కేకవేయండి. కన్నుతో పాటు మీ ముందుంటాం. అమ్మాయి, నీకు చురు కనుక నీకు ఏ అవసరం వచ్చినా సరే ఆ క్లిప్పును గట్టిగా లాగి విసిరేయండి. అంతే. వస్తాం. అవసరం వచ్చినప్పుడు ఏం చెప్పానా? తొందరగా పదండి. వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లాగెట్టున్నారు. కింద పెట్టు. బాబీ, ఇది తాగితే నిజంగా రేపు అయిపోతుంది. ఇది బెటర్. బాలు, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కినప్పుడు నీ వచ్చిన బాడీలో ఏంటి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నా? లవ్వు లవ్వు అని గిలగలగలగలగల కొట్టుకున్నా కదే. దాని మ్యాటర్ టోటల్ గా చూసేద్దామని. అబ్బా, పగిలిపోయింది. I hate you, బాలు. I hate you. బ్రహ్మం సార్, నేను చెప్పింది చెప్పినట్టు రాయ్. ఏమని సార్? మీ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వాంగ్మూలమా సార్? షట్టప్. రైట్ ఇట్. తెల్లగుడ్డ మొహానేసుకున్న కెప్టెన్ రావు చూసింది కాదు, చెప్పింది రా. నేను ఒక లఫ్ఫుట్ని, నేను ఒక లఫ్ఫుట్నే, బేవకూఫ్ని, బేవార్స్ని, స్కౌండ్రల్. నేను ఆగిత్యం పట్టినోణ్ణి, బయటికి జెర్సీ అవులా కనిపించే జెర్రిగుడ్డుని. చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. నోరు మూసుకుని చెప్పింది రాయ్. నేను కాలేజీ డేస్ లో కిల్లాడి నా కొడుకు. ఎంతో మంది అమ్మాయిలు నా చేతిలో నలిగిపోయారు. ఆడవాళ్లతో ఆడుకోవడం నాకు సరదా. ఏమిట్రా సారు సారు నీ అబ్బా, ఏమిటని అబ్బా చూడు. భార్యమణి, తమరిప్పుడు వచ్చారు ఇక్కడికి. మీ ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడే వచ్చాను. లోపలికి రండి, మీ పని చెప్తాను. అర్ధాంగి, ఇది నా కథ కాదు, బాలుగాడిది. అది తెలియక అపార్థం చేసుకుంది నా సతీమణి. ఎప్పుడు ఇంతే. తెలిస్తే అసహించుకుంటుంది. లేకపోతే ఏంటి సార్, బాలుగాడు సైన్ చేసిన కాగితం మీద వాడి గురించి బ్యాట్ గా రాసి ఏం చేస్తారు? మడత పెట్టి శ్రావ్య దిండి కింద పెడతా. అబ్బో అబ్బో, సూపర్ ప్లాన్ సార్. సార్, బాలు ఫారెస్ట్ లో రేప్ చేశాడన్న బాధతో శ్రావ్య ఇంటికి వస్తుంది. దిండు కిందన్న ఈ ఉత్తరం చదువుతుంది, బాధపడుతుంది. అప్పుడు వాళ్ళ ప్రేమ ఫట్టు. మన ప్లాన్ సూపర్ సూపర్ హిట్. సార్, మన ప్లాన్ 50% హిట్ సార్. వాట్ హ్యాపెండ్? నేను మీరు ప్లాన్ చేసినట్టుగానే నేను ఓవర్ యాక్టింగ్ చేశా. అప్పుడు ఆ అబ్బాయికి నా మీద తెగ కోపం వచ్చేసింది. ఐ అప్రిషియేట్ యు. నన్ను ఒంటరిగా వదిలేసి తను కారు కూడా ఎక్కిపోయింది. ఐ టు అప్రిషియేట్ ఇట్. నన్ను కూడా అప్రిషియేట్ చేయండి సార్. అసలు ప్రాబ్లం అంతా ఈ పి వల్ల, చిచి ఈ పిఏ వల్ల వచ్చింది సార్. వీడి వల్ల ఏం జరిగింది? అక్కడ ఫారెస్ట్ లో నేను కిటికీ నుంచి తొంగి చూశాను. Oh my God. Hey, Shravya, what are you doing? మందు కొడితే బాడీ హీట్ ఎక్కుతుంది. బాడీ హీట్ ఎక్కితే Shravya, what happened to you? లవ్ గివని గిలగిల కట్టుకున్నావు కదా బే. టోటల్ గా మ్యాటర్ ఏంటో చూస్తుందామని. Oh no. ఆ తర్వాత చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చెప్పండి. దానికి నీ రియాక్షన్ ఏంటి? సార్, నేను నిగ్రహం సార్, పంచముఖ ఆంజనేయుల స్వామి విగ్రహం. యా, నేను వెళ్ళి నా షవర్ బాత్ చేసుకుంటాను సార్.
నెక్స్ట్ టైం మీరు ఇలాంటి మిడ్ నైట్ మసాలా ప్లాన్లు కాకుండా ఏదైనా కొత్తగా ఆలోచించండి. నాకు త్వరలో కాంపిటీషన్ ఉంది, నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. టేక్ కేర్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. గో హెడ్. ఓం శ్రీ భక్తవత్సలమాయ నమః. ఓకే. సార్ మీ సుదర్శన్ చక్రం కొంచెం వీక్ అయింది, ఛార్జింగ్ పెట్టండి. సార్ ఈ లెటర్ ఎక్కడ పెట్టమంటారు సార్? చించి సంకలో పెట్టుకో. శ్రావ్యని బాలుని విడదీసి ఒక డిఫరెంట్ స్కీమ్ వేస్తా. మాకు 2 షాప్స్ ఉన్నాయి. మా అమ్మకి నేను పెద్ద సింగర్ అవ్వాలని కోరిక. రేయ్, ఈ పాటలు సంగీతం కడుపు నింపవు గానీ నా మాటిని చదువుకోరా. నాన్న నాకు చదువు ఎక్కట్లేదు నాన్న. నేను చిన్న చిన్న ఫంక్షన్స్ లో పాడుతూ ఉంటే అందరూ నన్ను జూనియర్ బాలు అంటున్నారు. జూనియర్ ఘంటసాల అని కూడా అంటారు. అనేవాడు ఎవడో కాస్త అన్నం పెట్టాడు. రేయ్, నాకు ఎలాగ అవకాశం లేదు. నీకు